అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాతు అండ్ సెన్స్ జ్యువెలర్స్ సో అకేషన్ ఏదైనా సరే ఎంత మంచిగా రెడీ అయినా సరే ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్ జుమ్కాస్ లేవంటే అన్ఫినిషింగ్ గానే అనిపిస్తుంది కదా అందుకని ఇవాల్టి ఎపిసోడ్ లో పచ్చి సీజర్ జుమ్కాస్ చూపించబోతున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సో కలెక్షన్ లో మీకు కానీ ఏదైనా జుమ్కా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్ కి ఆ స్క్రీన్ షాట్ ని వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అలానే సేమ్ నెంబర్ కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదు మీరు క్వాలిటీ చెక్ చేయాలి ఇన్ స్టోర్ కి రావాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి నతు అండ్ సెన్స్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ కూడా వచ్చేస్తుంది ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు అలానే మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం సో జుమ్కాస్ కలెక్షన్ లో ఫస్ట్ పీస్ ఆఫ్ జుమ్కాస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి బుట్ట కమ్మలు చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మనం స్టడ్ పీస్ నుండి చూసినట్లయితే మనకి స్టడ్ పీస్ 2 పీకాక్స్ వచ్చాయి అటు ఇటు అండ్ పీకాక్స్ లోపల చూసినట్లయితే మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది మిడిల్ లో చూసినట్లయితే మనకి ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగింది అండ్ దాని కింద వచ్చేసి మళ్ళీ రూబీ స్టోన్ వచ్చి మనకి 3 లీవ్స్ అన్నమాట ఒక ఫ్లవర్ లాగా వచ్చి లోపల డైమండ్స్ అనేది రావడం జరిగింది అండ్ మనకి కింద జుమ్కా చూసినట్లయితే గోపురం స్టైల్లో వచ్చింది జుమ్కా అండ్ లీవ్స్ వచ్చేసి లీవ్స్ లోపల మనకి సీజర్స్ అనేది రావడం జరిగింది అండ్ ఆ లీవ్స్ కి ప్రతి లీవ్ కి కూడా మనకి హ్యాంగింగ్స్ వచ్చాయి ఇవి ఎమరాల్డ్ బీడ్స్ తో హ్యాంగింగ్స్ వచ్చాయి అండ్ అలానే మనకి మోతీ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి సో టోటల్ జుమ్కా అయితే ఇలా డిజైన్ చేయబడిందండి అండ్ ఈ జుమ్కాస్ కి మనం గ్రాస్ వాల్యూ చూసుకున్నట్లయితే 40 గ్రామ్స్ ఉంది అండ్ నెట్ వాల్యూ చూసినట్లయితే 29 గ్రామ్స్ ఉంది సో సెకండ్ పీస్ ఆఫ్ జుమ్కాస్ వచ్చేసి చాలా డిలైట్ఫుల్ గా డిజైన్ చేశారండి మనకి స్టడ్ చూసినట్లయితే లీఫ్ షేప్ వచ్చింది రావి ఆకు అంటారు కదా ఆ షేప్ లో వచ్చింది అండ్ లోపల చూసినట్లయితే మనకి లక్ష్మీదేవి బొమ్మ అనేది రావడం జరిగింది అండ్ రావి ఆకు లోపల మొత్తం చుట్టూ చూసుకున్నట్లయితే మనకి సీజర్స్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది అండ్ సెకండ్ స్టెప్ లో చూసినట్లయితే మనకి అక్కడ రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది కింద చూసినట్లయితే ఎమరాల్డ్ స్టోన్ రావడం జరిగింది అండ్ అటు ఇటు కూడా మనకి రూబీ స్టోన్స్ చాలా సర్కిల్ షేప్ లో చిన్నగా రావడం జరిగింది అండ్ ఇట్ సైడ్ ఒక పీకాక్ అట్ సైడ్ ఒక పీకాక్ అనేది రావడం జరిగింది అండ్ పీకాక్ ఐలో కూడా మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది సో కింద చూసుకున్నట్లయితే మనకి బుట్ట గురించి మాట్లాడుకున్నట్లయితే బుట్ట అంతా కూడా మనకి లక్ష్మీదేవి డిజైనింగ్ వచ్చింది మనకి చాలా డీటెయిలింగ్ గా ఉంది ఆ లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో అండ్ చుట్టూ మనకి ఈ గోపురం స్టైల్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంది సో ఈ గోపురం అంతా మనం చూసుకున్నట్లయితే ఒక హౌస్ షేప్ లో వచ్చి దానికి అంతా కూడా సీజర్స్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది అండ్ మనకి ఒక లక్ష్మీదేవికి ఇంకొక లక్ష్మీదేవికి మధ్యలో పీకాక్ డిజైన్ అనేది రావడం జరిగిందండి ఆ పీకాక్ డిజైన్ కి మనకి కన్ను దగ్గర చూసుకున్నట్లయితే రూబీ స్టోన్ వచ్చింది అండ్ ఇక్కడ టైల్ దగ్గర మనం చూసినట్లయితే మనకి ఎమరాల్డ్ స్టోన్ రావడం జరిగింది అండ్ అలానే సీజర్డ్ అనేది రావడం జరిగింది సో కింద చూసుకున్నట్లయితే మనకి బుట్ట చుట్టూ మనకి సర్కిల్ అంతా కూడా సీజర్స్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది అండ్ హ్యాంగింగ్స్ చూసుకున్నట్లయితే బుట్ట అంతా కూడా చుట్టూ మనకి హ్యాంగింగ్స్ వచ్చాయి ఇవి సౌత్ సీ పర్ల్స్ హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయి అండ్ దాని పైన కూడా మనకి లోటస్ ఫ్లవర్ డిజైనింగ్ అనేది హ్యాంగింగ్ కి అటాచ్ అయ్యి వచ్చింది సో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఈ బుట్ట కమ్మల్ని అండ్ ఈ బుట్ట కమ్మలకి మనం గ్రాస్ వెయిట్ చూసుకున్నట్లయితే 46 గ్రామ్స్ ఉందండి అండ్ నెట్ వెయిట్ చూసినట్లయితే 41 గ్రామ్స్ ఉంది సో నెక్స్ట్ పీస్ ఆఫ్ బుట్ట కమ్మలు చాలా మార్విలెస్ గా డిజైన్ చేశారండి స్టడ్ చూసినట్లయితే మనకి స్క్వేర్ షేప్ వచ్చింది ఆ స్క్వేర్ షేప్ లో లోపల చూసినట్లయితే మనకి లీవ్స్ వచ్చాయి ఆ లీవ్స్ అన్నిటిలో కూడా మనకి సీజర్స్ అనేది రావడం జరిగింది అండ్ లోపల మనం చూసుకున్నట్లయితే రూబీ స్టోన్ అనేది స్క్వేర్ షేప్ లో అనేది రావడం జరిగింది అండ్ మనకి కింద బుట్ట చూసినట్లయితే పీకాక్స్ అనేది వచ్చింది బుట్టకి సో పీకాక్స్ వచ్చేసి అండ్ పీకాక్ లోపల మనకి రూబీ స్టోన్ అనేది ఐ షేప్ లో రావడం జరిగింది అండ్ మనకి కింద చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్ లో మనకి లీవ్స్ అనేది రావడం జరిగింది డ్రాప్ షేప్ లో అండ్ ఆ డ్రాప్ షేప్ లోపల చూసినట్లయితే మనకి సీజర్స్ రావడం జరిగింది అండ్ ఈ బుట్ట అంతా కూడా మనకి హ్యాంగింగ్స్ వచ్చాయి సౌత్ సీ పర్ల్స్ తోటి సౌత్ సీ పర్ల్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి దానిపైన కూడా మనకి లోటస్ ఫ్లవర్ లాగా వచ్చి సౌత్ సీ పర్ల్స్ కి అటాచ్ అయి ఉన్నాయి అండ్ కింద మనకి లోపల చూసినట్లయితే రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ బుట్ట కమ్మలు అండ్ ఈ బుట్ట కమ్మలకి మనం గ్రాస్ వెయిట్ చూసుకున్నట్లయితే 29 గ్రామ్స్ ఉందండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ ఉంది నెక్స్ట్ జుమ్కాస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి స్టడ్ పీస్ నుండి చూద్దాము ఇవి కొంచెం బిగ్ సైజ్ లో ఉన్నాయి మనం ఇప్పటి వరకు చూసిన జుమ్కాస్ తో కంపేర్ చేస్తే జుమ్కా అనేది చాలా బిగ్ సైజ్ లో వచ్చింది దీనికి అండ్ స్టడ్ పీస్ చూసినట్లయితే మనకి లీవ్ షేప్ వచ్చింది అండ్ లీవ్ షేప్ లోపల ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చేసి మనకి డ్రాప్ షేప్ లోపల రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది ఇటు సైడ్ అటు సైడ్ చూసినట్లయితే మనకి కొంచెం పీకాక్
డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంబ్రాయిడ్ స్టోన్ వచ్చి చుట్టూ ఫ్లవర్ వచ్చింది. అండ్ ఫ్లవర్ అంతా కూడా మనకి సీజర్స్ తో డిజైన్ చేశారు. అండ్ జుమ్కా చూసుకున్నట్లయితే బిగ్ సైజ్ జుమ్కా వచ్చింది. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. అండ్ మనకి ఫ్లవర్ పక్కన చూసుకున్నట్లయితే బిగ్ సైజ్ లో సింగిల్ లీవ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్ లో మనకి ప్యారెట్స్ అనేది రావడం జరిగింది. మొత్తం జుమ్కా అంతా కూడా రౌండ్ అంతా కూడా ప్యారెట్స్ వచ్చి లోపల సీజర్స్ తో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఆ ప్యారెట్స్ కి మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి మోతీ బీడ్స్ వచ్చాయి. అండ్ మోతీ బీడ్స్ కి మనం హ్యాంగింగ్ చూసినట్లయితే ఎంబ్రాయిడ్ బీడ్ అనేది రావడం జరిగింది. సో మనకి దాని పక్కన చూసినట్లయితే ఎంబ్రాయిడ్ బీడ్స్ వచ్చాయి హ్యాంగింగ్స్ కి. అండ్ అలానే కింద వచ్చేసి మనకి సౌత్ సీ పర్ల్స్ అనేది రావడం జరిగింది. సో ఇలానే మనకి మోతీ బీడ్స్ కింద చూసినట్లయితే ఎంబ్రాయిడ్ బీడ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ కింద చూసుకున్నట్లయితే సౌత్ సీ పర్ల్స్. ఇదే కంటిన్యూషన్ ఆఫ్ హ్యాంగింగ్స్ మనకి ఆల్టర్నేట్ గా జుమ్కా చుట్టూ కూడా వచ్చాయి. సో చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు. ఆ ప్యారెట్ లోపల సీజర్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ కి మనం గ్రాస్ వెయిట్ చూసుకున్నట్లయితే 40 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ ఉంది. సో మనకి 5th పీస్ ఆఫ్ జుమ్కాస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైన్ చేశారండి. స్టడ్ చూసినట్లయితే మనకి ఫ్లవర్ వచ్చింది. అంటే 2 స్టెప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. సో ఫస్ట్ స్టెప్ లో మనం చూసినట్లయితే ఫ్లవర్ లోపల సీజర్స్ అనేది రావడం జరిగింది. సెకండ్ స్టెప్ లో అయితే మనకి ఓన్లీ ఫ్లవర్ వచ్చింది. అండ్ లోపల మనం చూసినట్లయితే ఎంబ్రాయిడ్ స్టోన్ అనేది రావడం జరిగింది. అండ్ బుట్టకమ్మ చూసినట్లయితే మనకి బుట్టకమ్మలో పీకాక్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ పీకాక్ కూడా చాలా డీటెయిలింగ్ గా డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ పీకాక్ ఐలో మనకి చూసినట్లయితే రూబీ స్టోన్ అనేది వచ్చింది. సో తర్వాత మనకి పీకాక్ వెనకాల చూసుకున్నట్లయితే టైల్ అనేది మనకి లీఫ్ షేప్ లో రావడం జరిగింది. అండ్ ఈ లీఫ్ షేప్ చూసారు కదా, మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ తోనే డిజైనింగ్ అనేది వచ్చింది. అండ్ ఆ లీఫ్ కి మనకి మళ్ళీ ఇలా టైల్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఒక పీకాక్ ఎలా అయితే ఉంటుందో ఆ పీకాక్ ని మనకి చాలా డీటెయిలింగ్ గా చూపించారు. అండ్ ఆ పీకాక్ కింద మనం చూసినట్లయితే మనకి సర్కిల్స్ వచ్చాయి. సర్కిల్ షేప్ లో మనకి సీజర్స్ రావడం జరిగింది. అలానే రూబీ స్టోన్ కూడా రావడం జరిగింది. 3 to 4 సీజర్స్ రావడం, తర్వాత రూబీ స్టోన్ రావడం, అలానే మనకి ఇలా ఆల్టర్నేట్ గా రూబీ స్టోన్ అలానే సీజర్స్ అనేది రావడం జరిగింది. అండ్ వాటికి హ్యాంగింగ్స్ గా మనం చూసుకున్నట్లయితే సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. అండ్ ఆ సౌత్ సీ పర్ల్ కి పైన మనకి ఒక ఫ్లవర్ వచ్చేసి దానికి అటాచ్ అయ్యి ఉంది. సో చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు మొత్తం బుట్టకమ్మలంతా కూడా. అండ్ మనకి లోపల కూడా ఒక హ్యాంగింగ్ అనేది రావడం జరిగింది. సౌత్ సీ పర్ల్ అనేది బిగ్ సైజ్ లో వచ్చి అండ్ దానిపైన మనకి గోల్డెన్ కలర్ లో మనకి ఫ్లవర్ లాగా వచ్చి అటాచ్ అయ్యి ఉంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ బుట్టకమ్మలు. అండ్ దీనికి మనం నెట్ వాల్యూ చూసుకున్నట్లయితే 21 గ్రామ్స్ ఉందండి. అండ్ గ్రాస్ వాల్యూ చూసినట్లయితే 31 గ్రామ్స్ ఉంది. సో ఇవాళ ఎపిసోడ్లో ఫైనల్ పీస్ ఆఫ్ జుమ్కాస్ అండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మనకి స్టడ్ చూస్తే డ్రాప్ షేప్ అనేది రావడం జరిగింది. ఆ డ్రాప్ షేప్ చుట్టూ కూడా మనకి డ్రాప్ షేప్ లోపల సీజర్స్ రావడం జరిగింది. అండ్ మిడిల్లో మనకి రిచ్గా ఎలివేట్ అవ్వడానికి డ్రాప్ షేప్ లోపల మనకి ఎంబ్రాయిడ్ స్టోన్ అనేది రావడం జరిగింది. అండ్ కింద బుట్టకమ్మ చూసుకున్నట్లయితే మనకి పీకాక్ వచ్చింది. ఆ పీకాక్ కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. మనకి పీకాక్ ఐ చూసినట్లయితే మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ పీకాక్ లో మనకి టైల్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్లయితే ఇలానే మనకి పీకాక్స్ రావడం జరిగింది. అండ్ దాని కింద మనకి లవ్ సింబల్ షేప్ లో వచ్చాయి. ఇవి లవ్ సింబల్ షేప్ లో వచ్చి ఆ లవ్ సింబల్ లోపల మనకి సీజర్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ ప్రతి లవ్ సింబల్ కి కూడా మనకి హ్యాంగింగ్స్ వచ్చాయి. ఆ హ్యాంగింగ్స్ కూడా చూసుకున్నట్లయితే సౌత్ సీ పర్ల్స్ అలానే మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ అనేది రావడం జరిగింది. ఈ సౌత్ సీ పర్ల్స్ కి పైన చూసుకున్నట్లయితే మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ అనేవి హ్యాంగింగ్స్ గా రావడం జరిగింది. అండ్ ఎంబ్రాయిడ్ బీడ్స్ కి మనకి పైన హ్యాంగింగ్స్ చూసుకున్నట్లయితే మోతీ బీడ్స్ అనేది రావడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ గా చాలా ఎలిగెంట్ గా డిజైన్ చేశారు. అండ్ చాలా రిచ్ లుక్ కూడా ఉంది. అండ్ ఈ పీస్ ఆఫ్ జ్యువెలరీకి మనం గ్రాస్ వెయిట్ చూసుకున్నట్లయితే 32 గ్రామ్స్ ఉందండి. అండ్ నెట్ వెయిట్ చూసినట్లయితే 23 గ్రామ్స్ ఉంది. సో చూసారు కదా ఇవాల్టి వీడియోలో బ్యూటిఫుల్ జుమ్కాస్ కలెక్షన్ అయితే నేను మీకోసం చూపించాను. మీకు కానీ కలెక్షన్లో ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్కి మీకు నచ్చిన జుమ్కాని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే మీరు కానీ ఇన్స్టోర్ రావాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నతు అండ్ సెన్స్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ కూడా వచ్చేస్తుంది. ఇన్స్టోర్ విజిట్ చేయొచ్చు. అలానే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీడియో కాల్ చేసి మీరు కావాల్సిన ఐటమ్స్ అండ్ జుమ్కాస్ కానీ ఆర్ ఆర్నమెంట్స్ ఏవైనా సరే కలెక్షన్ కూడా చూడొచ్చు. సో మరిన్ని ఇలాంటి మంచి కలెక్షన్ ఆఫ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.